ఏం చేస్తున్నారు మీరు? జున్ను డ్రెస్ చేసుకుంటున్నాయా? ఏం చేస్తాయి? డబ్బులు ఎట్లా వస్తాయి నాన్న? చెప్పు, డబ్బులు ఎట్లా వస్తాయి? నాదనా? నేను ఎట్లా వస్తాయి? నాన్న ఎట్లా వస్తాయి డబ్బు? నాకు డబ్బులు ఎట్లా వస్తాయి చెప్పు? నా ఫోన్లోకి వెళ్ళి డబ్బులు వస్తాయా? చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు పరిస్థితి ఎలా అయ్యాయో. ఫోన్లోకి వెళ్ళి డబ్బులు వస్తాయట మా జున్ను చెప్తున్నాడు. అంటే ఏ విధంగా వర్క్ చేస్తే ఏం కష్టపడితే అనే వర్క్లో పిల్లలకు నేర్పియాలి. చూసారు, జున్నుకి అయితే ఫోన్లోకి వెళ్ళి డబ్బులు వస్తాయట. సో ఈ కాలం పిల్లలకు తెలిసింది ఏంటంటే ఫోన్లోకి వెళ్ళి డబ్బులు వస్తాయని చెప్తున్నారు. మా జున్ను కూడా అదే చెప్తున్నాడు. సో మీ ఇంట్లో పిల్లలు పెంచే వాళ్ళకి, మీ పిల్లలకు కానీ మనం ఏ విధంగా కష్టపడితే డబ్బులు వస్తాయనే విషయాన్ని మాత్రం మీరు తప్పకుండా తెలియజేయాలి. లేకుంటే ఇప్పుడు చూసారు కదా, పాలు ఎక్కడ వస్తాయంటే పాల ప్యాకెట్ అంటారు, అవి బర్రె నుంచి వస్తాయన్న విషయాన్ని ఎవరికి తెలియదు. అంటే వరి ఎట్లా వస్తాయంటే అవి ఎట్లా అంటే తయారు చేస్తారనుకుంటారు. సో ఈ విషయం, ఇలాంటి విషయాలు అయితే పిల్లలకైతే కంపల్సరీ చెప్పాలి. నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? పాలు తాగినావా? నీళ్ళు తాగినావా? బిక్కి తిన్నావా? ఏం తిన్నావు? నానమ్మ మనం ఎట్లా ఆడుకుంటారు చూడండి, ఎట్లా అనుకుంటున్నారు? అమ్మయ్య లే లే సరే ఓకే. సో డబ్బులు జున్ను జాబ్ చేస్తే డబ్బులు వస్తాయి, పని చేస్తే డబ్బులు వస్తాయి. అర్థమైందా? నీకేం పెట్టాలి? ఏం పెట్టాలి? హే బ్లేజర్ కూడా బ్లేజర్ వేసుకుంటున్నావా? సూట్ వేసుకొని ఆడుతున్నావా? ఆడుతున్నావా? డ్రెస్సా? ఓ సూపర్ ఉంది, సూపర్. ఇద్దరు బ్లేజర్లు వేసుకొని మంచిగా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి బయట పెట్టడం టాయ్. సో టైం వచ్చేసి ఉదయం 8:40 అవుతుంది. సో చూసారు కదా, నిన్న నా చేతి కట్టిప్పాను, మళ్ళీ కట్టాను నేను ఇది, ఎందుకంటే తగ్గలేదు, మొత్తం అవుతుకోలేదు. ఏంటి వచ్చువా? కార్ సైకిల్ కార్ అంటున్నావేంటి? సో దీన్ని మళ్ళీ ఇప్పేసి కట్టించుకొని వెళ్ళడానికి వెళ్తున్నా. ఇది ఎల్లబోతారంలో కట్టించుకుంటా యాక్చువల్ అనమాట. ఎల్లబోతారం కట్ అయితేనే పర్ఫెక్ట్గా 4 రోజులు అవుతుంది. ఇది ఎక్కడ కడతారో ఒరిజినల్ ప్లేస్ కూడా మీకు చూపెడతాను ఈ వీడియోలో వల్ల. నువ్వేదొక్కు సరే, నువ్వేదొక్కు. ఎల్లబోతారంలో మనకి అంటే ఎప్పటి సొంతం ఉందన్నమాట. తాతల లాంటి కట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కట్టించుకుంటే కొంచెం పర్ఫెక్ట్ కడతారు. వాళ్ళ పేరు చెప్పుకొని రకరకాల కట్టే వాళ్ళ మీద బయట మార్కెట్లో చాలా మంది ఉన్నారు. బట్ నమ్మకండి. కార్ కాదు సైకిల్. మరి కార్ అంటే నువ్వు కార్ పట్టుకో, సైకిల్ కార్ అంటాడు. బియ్యా బాయ్ నేను పోతున్నా. ఆచోతారా బాయ్? నేను పోతున్నా, నువ్వు ఇంటికానే ఉండు. ఎందుకు? నువ్వేం చేస్తావు? నువ్వు బాయ్ నో బాయ్. కారా? సైకిల్ ఇది, కార్ కాదు. కార్ సైకిల్ ఇది, కార్ సైకిల్. బొయ్యా ఓకే. ఆయిందట కానీ ఇక్కడ అమ్మ చిన్నగా ఆయిందా? ఎక్కడైంది? నాన్నకి ఎక్కడైంది? ఇక్కడైందా? అక్కడ చూసుకుని చెప్తాడు, ఇక్కడ అయిందట కదా. స్కూల్కి పోతావా అన్నయ్యతో? స్కూల్కి పోతావా అన్నయ్యతోని? స్కూల్కి పోతావా జున్ను? నువ్వు చెప్పు, స్కూల్కి పోతావా లేదా? స్కూల్కి పోతావా లేదా? పోతావా? ఏమంటాడు అన్న? ఏమంటాడు నేను చెప్పు, ఏమంటాడు? ఒక దిగమంటావా? ఎందుకు? ఆడుకుంటాడు, ఇద్దరు ఆడుకోండి. పోండి సవారీ చేసినప్పుడు అట్లా పోయిరా, పోండి పోయిరండి. కమాన్ చలో, మీరు ఆడుకునే పోతున్నా. బాయ్ విన్ను బాయ్ విన్ను బాయ్ టాటా. ఎందుకే? నువ్వు ఆడుకోనే పోతా. బాయ్ టాటా బాయ్. నేను ఆయి కట్టించుకుంటా, పట్టి కట్టించుకుంటా. ఓకేనా? పట్టి కట్టించుకుంటా, నువ్వు ఆడుకో. పోతున్నా బాయ్. ఏం చేసి పార్కింగ్ చేసినావా? ఎక్కడ వేసినావు? అక్కడ వేసినావా పార్కింగ్? ఓకే. నాన్నమ్మ గారు వచ్చుకోబోయా బయటికా? పోతలేను వాటికైనా జోక్ అన్నా. పోతున్నా జున్ను మన బయట కదా? పోతలేం కదా? బయటకు పోతలేం నాని. మేము బయటకు పోతలేము, వట్టినే అన్న బయటకు పోతాం అని చెప్పేసి విన్నాను కోసం నిజంగానే కార్ పార్క్ చేసి వచ్చి, కార్ అంటాను కూడా బండి పార్కింగ్ చేసి వచ్చి బయటకు పోదాం అంటాడు. కానీ బయటకు పోతున్నాం మనం? పోతలేం, వట్టినే అన్న జోక్. పోతలేం. ఏడవద్దు. నాన్న చూడు, ఆయన చేతికి ఆయింది. నాన్నకి ఎక్కడైంది చూపెట్టు. ఎక్కడైంది? ఏది ఎక్కడైంది? వీరిపోయి చూస్తున్నాడు కదా. ఇక్కడ మా ఇంటి దగ్గర చూసారు కదా, పక్షి తన పిల్లలకు పిట్ట ఆహారం పెడుతుంది ఇక్కడ. అన్నం పెడుతుంది. ఏముంది అక్కడ? ఏం చూస్తారు? జున్ను విన్నులు పోయి నాన్న దగ్గరికి వెళ్ళు, ఏమో చూస్తున్నారు. కాయ
నువ్వు తింటావా? ఏంటిది? ఏంది? నాన్నమ్మ పండు తింటే వీడికి కావాలట. ఏముంది ఏముంది అక్కడ? కాయ ఉందా అక్కడ? లేదట. అయిపోయిందట లేదట. నువ్వా? కాయ అయిపోయిందట. కాయలో లో తింటాడట. మొత్తానికైతే విన్ను నాన్న దగ్గర నుంచి వెళ్ళి పండు వేసుకొని తింటున్నాడు. మంచిగుందా? తీయ ఉందా పుల్ల ఉందా? నాన్న తీయ ఉందా పుల్ల ఉందా? పుల్ల ఉందా? విన్నాడు ఎట్లుంది నాన్న? తీయ ఉందా పుల్ల ఉందా? విన్ను ఉందా? యాక్చువల్గా జున్ను విన్నులు పుల్ల తినకపోయేది. ఇప్పుడైతే విన్ను వచ్చేసి మరి సంత్రాన్ని తీసుకుంటే తీయడి సంత్రాలు తిందాం అనుకుంటా, కానీ పుల్ల పుల్లగా ఉందన్నమాట. ఉందా అయ్యా? బాబా వచ్చిందా? ఏం కాదు, తినేసి పడేసి. బాబు వచ్చింది. బాబాలే తిను, కొరుకున్నావా? మంచిగుందట విన్ను, మంచిగుందట. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మన దీవాలి వ్లాగ్ చూసారా? వెళ్ళబోతారం పోయి కట్టిద్దామని ఫోన్ చేస్తాను తనకి. ఆయన ఫోన్ చేస్తే ఏమన్నాడంటే, ఇది కట్టినా కట్టకపోయినా అలాగే తగ్గుతుంది, కొంచెం అతుక్కున్నది, సో నాట్ రిక్వైర్డ్ అని చెప్పాడు. సో వెళ్ళబోతారో తెలియట్లేదు. మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎప్పుడు వెళ్ళినప్పుడు మీకు చూపెడతాను ఇక్కడ కట్టిచ్చేదని చెప్పేసి. చూసారా? మట్టి ప్రమిదలతోనే మేము దీపాలు పెట్టాము. నో ఎలక్ట్రానిక్ ఐటమ్స్, నో ప్లాస్టిక్ ఐటమ్ యూజ్డ్ ఇన్ అవర్ దీపావళి కదా. మనం ఏం పెట్టాం? నేనేం కాల్చాను? బాంబులు. జున్ను ఏం కాల్చాను? క్రాకర్స్. ఇంకా ఇంకేం కాల్చాను? జున్ను తెలియదు. ఓన్లీ కాకర ఒత్తులు ప్లస్ చిచ్చుబుడ్లు మాత్రమే, అండ్ పాపప్స్ ఉంటాయి కదా, అవి కాల్చాము. బయట మాత్రం మంచిగా ఎండ కొడుతుంది. నిన్నంతా మబ్బు పట్టింది. ఏం తెలుసు నీకు? ఆల్రెడీ తెలుసట. ఏం తెలుసు? పాపప్స్. ఓకే, 12:30 అవుతుంది. ఇప్పుడే మన ఒక యూట్యూబ్ ఉన్నారు కదా కళ్యాణ్, తో ఫోన్ చేశాడు, వచ్చాడట. అక్కడికి వెళ్తున్నాము. జున్ను రెడీ అవుతున్నాడు, షూ వేసుకొని బ్యాగ్ తీసుకొని వెళ్తున్నాను అనమాట. ప్రజెంట్ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ ఏంటి పరిస్థితులు అనేది మీకు వరం ఛానల్లో ఇది వస్తున్నాయి కదా, చూడండి అందులో. సో ప్రజెంట్ అయితే యాక్టివ్గా తీసుకొని వెళ్తున్నాము. జున్ను వాటర్ బాటిల్ తీసుకొని రెడీ అయ్యాడు, వచ్చాడు. ఇంటికి రాగానే విన్ వచ్చేసి నాన్న వచ్చిండా? దా వచ్చిన బేట. నాన్న వచ్చిందట చెప్తాను. నాన్న వచ్చిందట చెప్తానట. నేను వచ్చిందట. నాన్న నా సౌండ్, బండి సౌండ్ కాగానే తొందరగా గుర్తుపడతాడు వీడినైతే. అసలు ఎవరైనా గుర్తుపట్టబట్టారు తొందరగా గుర్తుపడతారు. నువ్వు చిన్నప్పుడు గుర్తుపట్టినావు, తమ్ముడు కూడా గుర్తుపడతాను ఇప్పుడు కదా. ఆమె తిన్నావా? సో ప్రజెంట్ అయితే మనం అన్నం నా చేతి ఇస్తుంది కనుక నేను గిన్నెలో తింటాను అనమాట. కర్రీ కొబ్బరి చట్నీ అంట, కొబ్బరి చట్నీ. తై మా విన్నుకి ఎగ్జైట్ అవుతున్నాడు ఇంటికి రాగానే, ఫుల్ ఎగ్జైట్ అవుతున్నాడు కదా నాని. చిన్న నువ్వు తిన్నావా అమ్మ అన్నం? నువ్వు తిన్నా జున్ను? నువ్వేం తిన్నా? సమోసా తిన్నావా? రైల్వే స్టేషన్లో సమోసా తినచ్చు జున్ను. నువ్వు మంచి ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నా కార్తీక్ విన్ను. ఇక్కడ నైట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. సాయంత్రం వచ్చేసి 7:20 అవుతుంది. బయట జున్ను బాంబులు కలుస్తున్నాడు, చూద్దాం ఒకసారి. సో దీపావళి సెకండ్ డేట్, 2వ రోజు. ఒక దీపం ఇక్కడ పోయింది, ఒక దీపం ఉంది. మా జున్ను అయితే కింద బాంబులు కలుస్తున్నారు అక్కడ. మన విన్నేమో ఇక్కడ సైకిల్ దొక్కుతున్నాడు కదా. అన్నయ్యేడి జున్ను అన్నయ్యేడి ఎక్కడ పోయిండు? నాన్న బయటకు పోయిండా? ప్రజెంట్ అయితే వీడియో రెడీ చేస్తున్నాను, మార్నింగ్ నుంచి రెడీ చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చి సాయంత్రం 3:45 అవుతుంది. ఇట్స్ టీ టైం. టీ తాగాలి. మరి టీ వస్తుందా రాదు చూడాలి. రాత్రి 9:40 మన ప్రజెంట్ మన వీడియో అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇప్పుడు చూస్తారు కదా, ఈ టైం కూడా టీ తాగుతున్నాను నేను. మా విన్ను నాన్నలు బజ్జుకున్నారు ఇక్కడ. మరి చూస్తారు కదా, జనరల్గా రోజు ఒక వీడియో పెట్టాలంటే ఎంత కష్టం. ఎక్స్పోర్ట్ అవడానికి గంట టైం పడుతుంది. అది అట్లా ఈ విధంగా వీడియోలు పెట్టాలంటే చాలా టైం పడుతుంది. అంటే మనం ఎప్పుడు కానీ గ్రాఫిక్ కార్డ్స్ ఉన్న సిస్టమ్స్ మాత్రమే తీసుకోవాలి మనకి యూట్యూబ్లో వీడియో చేయడానికి. సో ఇప్పుడైతే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. మళ్ళీ ఈ వీడియో వేయాల్సింది. ఇది దీపావళి వీడియో అనమాట. యాక్చువల్ మార్నింగ్ పెట్టాల్సింది, ఇంకా లేట్ అవుతుంది. పొద్దున్న 6 గంటల నుంచి ఆల్మోస్ట్ 6 గంటల నుండి ఎడిటింగ్ వేస్తూనే ఉన్నా. ఈ విధంగా ఉంటుంది. సో అందుకరికి ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. విల్ మీట్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాద్ వరం వ్లాగ్స్.